ఈ 4 శాకాహార ఆహార పదార్థాల ఎంపిక మాంసం మరియు చేపల కన్నా కూడా విటమిన్ B12 డెఫిషియన్సీని సమర్థవంతంగా పరిష్కరించగలవు. ఈ ప్రత్యామ్నాయాలు మాంసం మరియు చేపల కంటే ఎక్కువ సమర్థవంతమైన విటమిన్ B12 శోషణను అందిస్తాయి. అలసట, నీరసం, మతిమరుపు లక్షణాలు, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లేదా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడం, కాళ్ళు చేతులలో తిమ్మిలు రావడం, తరచుగా జుట్టు ఊడడం, ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా దృష్టిలో చీకటిని అనుభవించడం, కళ్ళు తిరగడం, కంటి చూపు మందగించడం, దృష్టి లోపాలు, నోటిలో పుండ్లు అవ్వడం లాంటి లక్షణాలు విటమిన్ B12 లోపాలను సూచిస్తాయి. అంతేకాక ఆకలి తక్కువ వేయడం, బరువు తగ్గడం లాంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు. క్రమబద్ధీకరించిన ఆహారాలు వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి అవసరం. ఈ సమస్యకు పరిష్కారంగా ముందుగా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పులియబెట్టిన ఆహార పదార్థాలు, అంటే ఇడ్లీ దోశలు లాంటివి. ఇవి మీ విటమిన్ B12ని అందించడమే కాదు, మీ కడుపులో ఉండే గుడ్ బ్యాక్టీరియాని పెంచడంలో కూడా సరైన పాత్రను పోషిస్తాయి. మన కడుపులో ఉండే ఈ గుడ్ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని బాగా అబ్జార్ప్షన్ అయ్యి అందులో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ యొక్క శోషణ రేటును పెంచుతాయి. ఇక రెండవ ఆహార పదార్థం సీవీడ్. ఇది కొలంలో పెరిగే ఒక నాచు రకం. ఈ సీవీడ్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో కంటే ఎక్కువ విటమిన్ B12 ఉంటుంది. ఈ సీవీడ్ని జపాన్ మరియు సౌత్ కొరియా ప్రజలు తమ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. మీరు కూడా దీన్ని మీ ఆహారంలో తీసుకోవడం ద్వారా విటమిన్ B12 యొక్క లోపాన్ని అధిగమించవచ్చు. ఇక మూడవ వరుసలో ఉన్నవి పాలు మరియు పెరుగు. పాలు మరియు పెరుగుని ఆహారంలో తీసుకోవడం ద్వారా రోజువారీ విటమిన్ B12 శాతంలో 20% పూర్తి చేయవచ్చు. ఇక నాలుగవ ఆహారం పన్నీర్ మరియు టోఫు. వీటిలో కూడా వీలైనంత విటమిన్ B12 ఉంటుంది. ఈ ఆహార పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల విటమిన్ B12 లోపాన్ని నివారించడంలో ఇవి తోడ్పడతాయి. మన నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్ B12 విశేష పాత్రను పోషిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంట్లో వండిన ఆహారం యొక్క గొప్పతనాన్ని గమనించండి. స్టే హ్యాపీ అండ్ హెల్దీ.